మే హై ఎల్పి ఛానల్ తరపున అందరికీ నమస్కారం. ఈరోజు నేను డిస్కస్ చేయాలి అనుకున్న టాపిక్ ఏంటంటే, మనం ఇవ్వలేం కానీ ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంటి అంటే స్మైల్, నవ్వు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తుంటుంది. ఉదయం 10 గంటలకి సిస్టమ్ ఆన్ చేసి లైన్లో ఉన్న వాళ్ళందరికీ సామాన్లు కంప్యూటర్లో ఫీడ్ చేసి బిల్ కట్ చేసి ఇవ్వడం అన్నమాట. జనరల్గా ఆ రోజు కూడా లైన్లో చాలామంది ఉన్నారు. తను చాలా సీరియస్గా సామాన్లన్నీ లోడ్ చేసుకుంటూ బిల్ కట్ చేస్తూ వెళ్తున్నాం. అలా లైన్ అలా వెళ్తూనే ఉంది. ఒక 20 మంది వెళ్ళిపోయాక 21 మెంబర్లు ఒక ఏజ్ పర్సన్ ఉన్నాడు అనమాట. సరే, ఆయన నెంబర్ వచ్చేసప్పటికి, చెప్పండి మీకేం సామాన్లు ఏమిటండి, సామాన్లు ఏమి లేవమ్మా అని ఒక 10 రూపీస్ తీసి ఆవిడకి ఇచ్చాడన్నమాట. ఆ అమ్మాయికి అర్థం కాలేదు, ఏంటి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, సామాన్లు ఏమంటే మీకేం కావాలి అని. ఆయన సింపుల్గా నవ్వుతూ కెన్ యూ స్మైల్ ప్లీజ్ అన్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నీకు తెలుసు ఇంత లైన్ ఉంటుంది కూడా నీకు తెలుసు, సామాన్లన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అమౌంట్లో డిఫరెన్స్ రాకుండా కరెక్ట్ ఫీడ్ చేయాలని తెలుసు. ఆ టెన్షన్ నీకు ఆల్రెడీ ఉంది, అది మాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే అది చేసేది ఏదో కొద్దిగా నవ్వుకుంటూ చేస్తే అది తీసుకున్న కస్టమర్కి అలా మీ వర్క్ టెన్షన్ కూడా తగ్గుతుంది కదా. అందుకే నేను సెపరేట్గా చెప్పడానికి లైన్లో ఉన్నాను. ఉదయం నుంచి నేను చూస్తున్నాను నువ్వేం చేస్తున్నావు అని పెద్ద ఆయన చెప్పాడు అనమాట. అంటే నవ్వుతూ పని చేసుకుంటే పనితల భారం అంత అనిపించదు. నవ్వు ఎలాంటిదంటే, చిన్నప్పుడు పుట్టిన పిల్లల్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏడుపు అనేది కామన్. వాళ్ళు నవ్వితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే ఆ టైంకి ఆ రోజు ఒక పూట భోజనం చేయకపోయినా పర్లేదు అనిపిస్తుంది. అంత నవ్వులో అంత గొప్పతనం. ఒక ఫోటో తీసేటప్పుడు కూడా మనం చెప్పేది స్మైల్ ప్లీజ్ అంట. ప్రతి దాంట్లో ఒక పని చేయాలంటే నవ్వుతూ స్టార్ట్ చేయమని. నవ్వు అనేది అంత భాగం అయిపోయింది. ఒక మూవీ చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ మూవీ నుంచి కూడా మనం కాన్సెప్ట్ ఏంటంటే నవ్వుతూ 3 గంటలు గడిపేయాలన్నది ఆలోచనతో వెళ్తాం అన్నమాట. ఇన్ని యూట్యూబ్స్లో ఇన్ని రీల్స్ అవన్నీ చూస్తున్నాం. ప్రతి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే వాళ్ళు మనల్ని కొన్ని 2 నిమిషాలు 3 నిమిషాలు మనం నవ్విస్తే బాగున్నాను అంటే. నవ్వు అనేది లైఫ్కి ఒక ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది కదా. 24 గంటల సమయంలో నవ్వడం కానీ నవ్వించడం కానీ మనం ప్రయత్నం చేస్తే మాత్రం మన లైఫ్ టైం పెరుగుతుందండి ఇండైరెక్ట్గా. ఎలా అంటే మనిషి తన ఒత్తిడిలో 16 గంటలు గడిపేస్తున్నాడు ఈ రోజుల్లో. ప్రతి గంటలకి డాక్టర్లు ఏం చెప్తుంటారు, ప్రతి గంటకి ఏదో ఒక ఆహారం తీసుకోవాలి, తక్కువ మోతాదైన పర్లేదు. అలాగే ప్రతి ఒక్క గంటలో మనం ఒక 2 నిమిషాలు అంటే 60 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు మనం సరదాగా గడపడానికి ట్రై చేస్తే రోజులో 48 నిమిషాలు మనం హ్యాపీగా నవ్వుతూ గడిపేయచ్చు అన్నమాట. అయితే నవ్వించడం ప్రత్యేకించి మనం ఏం చేయక్కర్లేదు. చేసిన పని నవ్వుతూ చేయడం, మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడడం, ఆయన మాటలు ఒకరికి ఎదుటి వాళ్ళకి నవ్వు తెప్పించేలా నవ్వులు పాలు అవ్వకూడదు, నవ్వు తెప్పించేలా మాట్లాడాలి.
ముందు మన ఇంటర్నల్గా మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే ముఖంలో మన చిరునవ్వు అనేది వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే సీరియస్ పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం, ఎవరైనా ఆత్మకథలలో. అలాగే సరదా కూడా చాలా పుస్తకాలు ఉంటాయి, జోక్స్ ఉంటాయి, సీరియల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి మనం చూసేటప్పుడు అప్పుడు నవ్వేస్తాం. మళ్ళీ ఏమవుద్ది, అవి మనకి ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వు రావాలి. అయితే ఒకటి నవ్వించడం ఎలా అంటారా? నవ్వించడం ఎలా అంటే మనం మాట్లాడే విధానంలో మార్పు రావాలి. అంటే చిన్నపిల్లలతో మనం నవ్వుకు ఎలా మాట్లాడాలంటే, చిన్నపిల్లలతో మనం నవ్వాలి అంటే వాళ్ళ ఏజ్లో మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, మనం వాళ్ళతో అలా బిహేవ్ చేస్తూ నవ్వుతాం. ఆటోమేటిక్ వాళ్ళకి నవ్వు వస్తుంది, మన బిహేవియర్ మనం చూసుకొని మనకి నవ్వు వస్తుంది. అది మనం చూసే కూడా నవ్వుతాం. అదే ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి, ఒక టీనేజ్ ఏజ్లో ఉన్నారు, వాళ్ళతో మనం ఎలా నవ్వు తెప్పించాలంటే మన టీనేజ్ విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయాలి సరదాగా. అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, కానీ ఆ సమయంలో వాళ్ళకి నవ్వు అనేది రావాలి. ఒక మ్యారేజ్ పర్సన్లు ఉంటే వాళ్ళ దగ్గర మనం చెప్పుకునే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా నవ్వు తెప్పించవచ్చు. ఏజ్డ్ వాళ్ళతో ఎలా చెప్పాలంటే, వాళ్ళని ఎలా నవ్వించాలంటే వాళ్ళ తాలూకా ఓల్డ్ డేస్ వాళ్ళ దగ్గర మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు మనకి మా చిన్నప్పుడు ఏంటంటే చాలామంది అప్పుడు మా పెద్దవాళ్ళు మాకు కొన్ని కథలు చెప్పేవాళ్ళు. యాక్చువల్గా కథ చెప్పేటప్పుడు కొన్ని సన్నివేశాలు మనకు నవ్వు వచ్చేది అన్నమాట. ఈ రోజుల్లో కథలు ఎవరు చెప్పట్లేదు, కానీ మనం స్టార్ట్ చేయాలి. మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పాను, చిన్నపిల్లలతో చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఏజ్ తగ్గట్టు మనం వాళ్ళలో లీనమయ్యామనుకోండి, ఆటోమేటిక్గా మన రోజులో 1 గంట సమయం మనం నవ్వుతూ గడపవచ్చు. రోజంతా నవ్వకపోయినా 1 గంట సమయం మనం నవ్వు కేటాయిస్తే, ఇలా కంటిన్యూ మీరు చేస్తే దాని తాలూకా ఎఫెక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఏం చేయక్కర్లేదు, డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. ఇందులో చేసే పని ప్రతిదాన్ని నవ్వుతూ స్టార్ట్ చేయాలి. మీకు చెప్పాం, ఎంతో దుఃఖంలో ఉన్న వాళ్ళకు కూడా సరదాగా ఒక జోక్ వేసి నవ్వితే వాళ్ళు డైవర్ట్ అవుతారు. మళ్ళీ ఏడుస్తారు, పక్కన పెట్టాం. కానీ ఆ 10 నిమిషాలు వాళ్ళు డైవర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మూడ్ ఫ్రెష్ అయిపోతుంది. అంతేందుకు, మన చిన్న సామెత విని ఉంటాం, ఏంటి అలా నవ్వుతున్నావు, బస్సు తప్పిన నవ్వు అని. బస్సు తప్పిన నవ్వు అంటే అర్థం అవ్వదు వారికి. ఒక వ్యక్తి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు, మధ్యలో ఫోన్ వచ్చింది. ఫోన్ అలా మాట్లాడుతుండగా బస్సు వచ్చింది, స్టాప్లో ఆగింది, వెళ్ళిపోతుంది. ఈయన అలా వెనకాల పరిగెడుతున్నాడు అనమాట, బస్సు ఆపట్లేదు. ఇదంతా దూరం నుంచి కొంతమంది చూస్తున్నాను. చూసేటప్పుడు వాళ్ళు చూశారని ఈయన ఫోన్ కట్ చేసి చిన్న నవ్వుతాడు. అంటే ఆయనకి ఇబ్బంది ఉంది, ఫీల్ అవుతున్నాడు, బస్సు తప్పింది అని మొబైల్లో మాట్లాడుకోవడం వల్ల. కానీ వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళ కోసం ఒక నవ్వుతున్నాడు. దాన్ని ఏమంటారు, బస్సు తప్పిన నవ్వు. అందుకేంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా, నా కాన్సెప్ట్ కూడా అదే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన పైన మనం నవ్వుతూ చేసుకుంటూ వెళ్ళిపోతే రాబోయే వీడియోల్లో కూడా ఎంత సీరియస్ టాపిక్ గురించి మాట్లాడినా సరే నవ్వు అనేది ఏదో ఒక అంశంలో నేను యాడ్ చేస్తూనే ఉంటాను. అందుకే నేను టాపిక్ స్టార్ట్ చేసేది కూడా నవ్వుతోనే. నా టాపిక్ కూడా అదే, నవ్వడం, నవ్వించడం, జీవితాన్ని మైండ్లో సీరియస్ తీసుకుంటూ సమాజంలో సరదాగా గడిపే
వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.